ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు, జీప్లు, వ్యాన్లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్లకు కేవైసీ ప్రక్రియను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిలిపివేసింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఫాస్టాగ్ యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కేవైసీ ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్ యాక్టివేషన్ లో జాప్యం జరుగుతుండటంతో ఈ నిబంధనను తొలగించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానున్నట్టు ఎన్హెచ్ఏఐ తెలిపింది. కార్లకు గతంలో జారీ చేసిన ఫాస్టాగ్లకు కూడా కేవైసీ అక్కర్లేదని కూడా ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఫాస్టాగ్ ని సరిగ్గా అంటించకపోయినా దుర్వినియోగం చేసిన కేవైసీ అవసరం అవుతుందని కూడా ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. బ్యాంకులు ఫాస్టాగ్ ఇష్యూ చేసేటప్పుడు వాహన్ డేటాబేస్ లో వివరాలను పరిశీలించి దాన్ని యాక్టివేట్ చేస్తారు. ఫాస్టాగ్ సరైన వాహనానికి లింక్ చేసి ఉందా, విండ్షీల్డ్ కు సరిగ్గా అతికించారా లేదా అనేది తెలుసుకోవడం కేవైసీ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో వాహనదారులు వాహనం ముందు సైడ్ వ్యూ ఫోటోలు, ఆర్సీ, విండ్షీల్డ్ కు అతికించిన ఫాస్టాగ్ స్టిక్కర్ ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ నిబంధన తొలగింపుతో ఆ ఇబ్బంది తొలగనుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.